బుచ్చివాసికి డాక్టరేట్. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని సెయింట్ మేరీస్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్న కోసూరు కొండయ్యకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు. చిన్నప్పటి నుంచి చదువు మీద మక్కువతో నెల్లూరు ములాపేటలోని వేద సంస్కృతి కళాశాలలో డిగ్రీ పట్టాను పొంది అనంతరం టీపీటీ తెలుగు పండిట్ కోర్సు పూర్తి చేసి సెయింట్ మేరీస్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. పరిశోధన మీద మక్కువతో 2013లో తమ గురువుగారు పనిచేస్తున్న మధురై కామరాజు విశ్వవిద్యాలయంలో ఎంపీలు పూర్తి చేసుకుని పరిశోధనలపై మక్కువతో మిత్రుడు ముంగదొడ్డి ప్రసాద్ సలహా మేరకు పీహెచ్డీ చేయదలిచారు. ఈ క్రమంలో ఆత్మకూరు వాసి అయిన శ్రీమతి దోర్నాల రామిరెడ్డి సుబ్బమ్మ గురించి వినడం జరిగింది. ఉన్నత కుటుంబంలో జన్మించిన సుబ్బమ్మ నిమ్న జాతులు, తక్కువ జాతులకు చెందిన మహిళల కష్టాలపై అధ్యయనం చేసి పలు రచనలు, నవలలు, కథలు రచించారు. కానీ ఆ రచనలకు పబ్లిసిటీ లేకపోవడంతో తగిన గుర్తింపు లభించలేదు. వాటిపై నేను పరిశోధనలు చేసి పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను పొందడం జరిగిందన్నారు. దీనికి సహకరించిన నా భార్య మంజులకు, నా మిత్రుడికి, నా గురువుగారికి ధన్యవాదాలు తెలిపారు. కొండయ్య కోసూరు, మా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామం. స్వతహాగా నేను నెల్లూరు జిల్లా వాస్తవ్యుడిని. మధురై కామరాజు విశ్వవిద్యాలయంలో ఎంపీలు పూర్తి చేయడం జరిగింది. తర్వాత పరిశోధన చేయాలనుకున్న సమయంలో మిత్రులు మంగుదొడ్డి ప్రసాద్ గారి సలహా మేరకు ఆత్మకూరు వాసి అయిన దోర్నాదుల రామరెడ్డి సుబ్బమ్మ గారి గురించి తెలియడం జరిగింది. కేవలం ఏ రచయిత అయినా ఏదో ఒక నవలో, నాటికో, కథానికో రచించడం జరుగుతుంది. కానీ సుబ్బమ్మ గారు తన 10 ఏళ్ల వయసు నుంచే అనేక రచనల్లో ప్రావీణ్యం. ఆ రచనలో ప్రధానంగా మహిళల సమస్యలు, అందులోనూ మహిళాభ్యుదయం గురించి రచించడం జరిగింది. కేవలం సుబ్బమ్మ గారు తన మిత్రులైన జయప్రద, ప్రతిమతో కలిసి సుప్రజ అనే రచన కూడా చేయడం జరిగింది. అలాగా నా ఎంపీలు పూర్తయిన తర్వాత పీహెచ్డీ చేయాలనుకున్నప్పుడు సుబ్బమ్మ గారి ఈ రచన వల్ల ప్రధానంగా నేను చేయడానికి కారణం ఏంటంటే, ఇన్ని రచనలు చేసిన సుబ్బమ్మ గారికి సరైన గుర్తింపు రాలేదు. దా కారణంగా సుబ్బమ్మ గారి రచనల్లో మహిళాభ్యుదయం ఏ విధంగా ఉందో చేయడం జరిగింది. 2018 నుంచి 2025 ఫిబ్రవరి 21వ తేదీ వరకు నా పరిశోధన సాగింది. కుటుంబ సభ్యుల సలహాతో, దోర్నాదుల సుబ్బమ్మ రామరెడ్డి గారి ప్రోత్సాహంతో నా పీహెచ్డీ గ్రంథం పూర్తి చేయడం జరిగింది. కానీ నా గ్రంథం పూర్తయ్యేసరికి సుబ్బమ్మ గారు కానీ, రామరెడ్డి గారు కానీ లేకుండా కూడా కొంచెం బాధాకరం. నేనింత ఈ విధంగా పీహెచ్డీ పూర్తి చేయడానికి కారణం ప్రధానంగా నా కుటుంబ సభ్యులు, ప్రధానంగా నా శ్రీమతి మంజుల, అదేవిధంగా మధురై కామరాజు విశ్వవిద్యాలయం డాక్టర్ జొన్నలగడ్డ వెంకటరమణ గారి సారథ్యంలో, చెన్నై రాజధాని కళాశాల డాక్టర్ మామిడి మురళి గారి ఎక్స్టర్నల్ గారు శుక్రవారం 21వ తేదీ ఫిబ్రవరి డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది.